పంపిన లెటరే కరెక్ట్ అని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మేము సెక్షన్ 3 ప్రకారమే వింటాం, వాదన వింటాం, 89 ప్రకారం మేము వినము, మేము వింటాం అనేటువంటిది విజయము. మీరు పంపింది మేము కొనసాగిస్తున్నాం అంటే బాగుంటుంది, కానీ మీరు ఏం చేయలేదు అంటే 70 సంవత్సరాల్లో తెలంగాణలో వ్యవసాయం ఎక్కడ పోయిండే, ఇవాళ ఎక్కడికి వచ్చింది? వ్యవసాయము అభివృద్ధి చెందాలంటే దానికి మూల వనరులు, కరెంటు, పెట్టుబడి కావాలా, గిట్టుబాటు ధర కావాలా. మీరు 15,000 ఎకరాకి ఇస్తామంటారు పెట్టుబడి, ఇవాళ రేపు 12,000 ఇస్తామంటున్నారు. రుణమాఫీ మొత్తం అయింది అంటున్నారు. కాలేదయ్యా, మీరు గ్రామాల వారిగా మీటింగ్లు పెట్టారని చెప్తున్నాం, నివేదిక తెప్పించుకోండి అని చెప్తున్నాం. ఉట్టే గుడ్డే పొట్టి పాడేస్తున్నారు, అయింది 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 అని చెప్పి. కలెక్టర్లు ఇవ్వమని చెప్పండి, ఒక ఎన్ఓసి ఇవ్వమని చెప్పండి, డిక్లరేషన్ ఇవ్వమని చెప్పండి. 33 మంది జిల్లా కలెక్టర్లు 100% రుణమాఫీ అయిందని చెప్పండి. మీరు ఏ ఛాలెంజ్ కానీ మేము సిద్ధం. ఒకవేళ 33 మంది కలెక్టర్లు 100% రుణమాఫీ అయిందని చెప్తే మీరు రేపు జరగబోయే లోకల్ బాడీలో మీరే మొత్తం గెలవండి అని మేమే చెప్తాం. మా ఛాలెంజ్ స్వీకరించి 100% కంప్లీట్ అయిందని కలెక్టర్ ఇవ్వమని చెప్పండి, గ్రామాన్ని తీర్మానం చేయని చెప్పండి. లేదంటే మా ఎమ్మడి 10 గ్రామాలు తీసుకెళ్తాం, మీరు రండి. లేదు మీరే 10 గ్రామాలు రమ్మని చెప్పండి, మేము వస్తాం. మీరు తీసుకుపోయినటువంటి గ్రామాల్లో 100% అయిందని చెప్తే రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లు మీకే ఇచ్చేస్తాం, మొత్తం పో వెళ్ళకపోండి అని చెప్పి మా నాయకుడు పోయి చెప్పి. ఒక్క రుణమాఫీ ఒక ఊర్లో కాలేదని మొత్తుకుంటే పట్టించుకుంటలేరు. 15,000 ఇస్తామన్నది 12,000 ఇస్తామంటున్నారు. ఎవరికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు? అవి లెక్కలు లేవు, పాడు లేవు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ ఉందని చెప్పి ఇప్పుడు దాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. రైతులతో రాజకీయం చేసేది మీరు, రైతులతో జీవితాలతో చెలగాటమైనది మీరు. ఉల్టా మమ్మల్ని ఆరిపారేసుకుంటే ఏమొస్తా చెప్పు. మేము కాంగ్రెస్ ఇచ్చినటువంటి పెండింగ్ ప్రాజెక్టులను మేము రన్నింగ్ ప్రాజెక్ట్ చేసినామని చెప్పినాం. ఎప్పుడు కూడా మీ ప్రాజెక్టు కావని చెప్పలే, మేము వాస్తవాలు చెప్పినాం. ఉమ్మడి రాష్ట్రంలో అరే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మాటలు కూడా కొంతమంది పట్టించుకోలేదని కూడా చెప్పినాం. కొంతమంది రకరకాలుగా పంపి పెడితే భయపడ్డారు, కొంతమంది రకరకాలుగా అన్యాయం చేసినారని కూడా చెప్పినాం. నిజంగా కొట్లాడిన వాళ్ళ పేరు కూడా చెప్పినాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మా నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో కూడా చెప్పిండు, వాళ్ళందరూ కృషి ఉందని చెప్పి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పనులు కూడా చెప్పినాం. ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి పేద వర్గాల వాళ్ళకి చేసినటువంటి దాని మీద కూడా ఎన్టీ రామారావు గారు గొప్పతనాన్ని కూడా చెప్పినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి పనులు చెప్పినాం వాళ్ళు చేసేటువంటివి. కానీ ఏనాడు కూడా ఎవరు ఏం చేయలేదులే, చేసిన ఒకటో రెండో మంచి పనులు కూడా మేము గుర్తించినాం. ఇవాళ మేము ఇన్ని పంటలు పండించి దాదాపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు పంటలు పండించి ఇంకా మీ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే ఇంకా దాదాపు 10 లక్షల ఎకరాలు పండించే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి మేము చెప్పి కొట్లాడి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందర మేము కొట్లాడి వాదన నిలిపించి ముఖ్యమంత్రిగా స్వయంగా ఆ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చి కన్నా కష్టాలు పడి అటు కాళేశ్వరం కట్టి ఇటు పాలమూరు రంగారెడ్డి జిల్లా కట్టి మేము చేస్తూ ఉన్నాం. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేయాలా. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కొడంగల్ వరకు నీళ్ళు వచ్చేస్తాయి, అందరికి వస్తాయి. టోటల్గా ప్రయత్నం చేస్తే అందరికి ఒకటేసారి అందరికీ ప్రయోజనాలు కలుగుతాయి. అత్యంత వెనుకబడిన ప్రాంతాలు కొడంగల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, ఇంకా అనేక రకాలుగా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ఒక్క రిజర్వాయర్ తప్ప అన్నీ కంప్లీట్ చేసినాం. అప్పటి వరకు లక్ష్మీదేవిపల్లి కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు రిజర్వాయర్ని. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేయడానికి మేమందరం కూడా మా వంతు సహాయ సహకారాలు ప్రభుత్వం పడితే మేము ఇస్తాం. పని చేయమంటే కాలువల దగ్గర నుండి కావలు కాస్తాం, తోయిపిస్తాం. మా జిల్లా బాగుపడే లక్ష్యం తప్ప మాకేం లేదు. కేసీఆర్ గారు కానీ మాకు కానీ రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్నా, రాష్ట్ర ప్రయోజనాల వల్ల మంటగలుపుతున్నా ఊరుకోలేం. ఎందుకంటే తెలంగాణ తెచ్చినోళ్ళం కనుక ఊరుకోలేం మేము. మా బాధ మా మంట మాకు ఉంటుంది. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పి ఇచ్చేస్తామని. మరి ఆయన మాటను నిలబెట్టుకొని ఇమ్మీడియట్గా 1,00,000 కోట్లు విడుదల చేయాలి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు ఇస్తామని మొన్న చెప్పింది కనుక వెంటనే ఆ నిధులు
విడుదల చేయాలి. 1,00,000 కోట్లు విడుదల చేసినానుకో ఖచ్చితంగా మాకు ఏం కావాలి? బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రం గురించి పుట్టింది. తర్వాత రాష్ట్రాన్ని బాగు చేయడానికి రాజకీయ అవతారం ఎత్తింది. ఇవాళ రాష్ట్రం బాగుపడుతుందంటే మా అంత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సంతోషపడేదంత, బీఆర్ఎస్ స్థాయిని సంతోషపడేంత, బీఆర్ఎస్ నాయకులు సంతోషపడి ఎవరు సంతోషపడే రాష్ట్రంలో, ఈ దేశంలో నలు మూలాల్లో ఎక్కడున్నా తెలంగాణ బిడ్డ తెలంగాణ బాగుపడుతుందంటే సంతోషపడతాడు. తెలంగాణ ప్రతిష్ట పెంచుతుందంటే సంతోషపడతాడు. తెలంగాణ జీడిపి పెరుగుతుందంటే సంతోషపడతాడు. తెలంగాణ భూములు విలువ పెరుగుతుందంటే సంతోషపడతాడు. తెలంగాణలో ఒక ఇండస్ట్రీ వస్తుందంటే సంతోషపడతాడు. ఇలా మీరు చేసే బాధ్యతను మర్చిపోయి మేము ఏం చేయలేదంటే, మీరు చేసిండ్రు మేము కొనసాగిస్తున్నాము అంటే సంతోషపడతాం. మీరు కాలువల్లో కూడా అంటే మీరు కాలువలు తవ్వకుండా ఏం తవ్వుతున్నారు? వేరే తవ్వుతున్నారు. మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సి వస్తుంది. మీరు బాధ్యతాయుతంగా వివరించాలి. ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు కూడా ప్రాజెక్టులు కృష్ణా రివర్ పైన కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అనుమతి లేనటువంటి ప్రాజెక్టులు కడతా ఉన్నారు. మరి వాళ్ళు కాలువలు తవ్వుకుంటూ పోతున్నారు. మరి మనం ఏం కాలువ తవ్వినని చెప్పండి. 1 ఇయర్లో ఒక ప్రాజెక్ట్ ఏమైంది? మేము కంప్లీట్ చేసిన ప్రాజెక్టులు మీరు స్టార్ట్ చేస్తున్నారు. సీతారాం ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత మీరు నీళ్ళు ఇచ్చిండ్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎడమకాలం ఎండిపోతే మాట్లాడని వ్యక్తులు చాలామంది. ఇవాళ తెలంగాణ చిన్న పిల్లగానైనా ఏ దేశంలో ఎట్లా డెవలప్ అయిందా ఎట్లా అయిందని చెప్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రయోజనాలను కాపాడడానికి మేము అందరం ఒక ఏకతాటిపై వస్తాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలను మోసం చేయడానికి ఎవరు ప్రకటనలు చేసినా మేము ఊరుకోం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను మంట కలుపుతామంటే ఏపీ పరిస్థితి ఊరుకోం. మేము తింటాం, 10 మందికి పెడతాం. మా ఆకలి మా కడుపు కొట్టి ఇంకోరు పెడతామంటే ఊరుకోం మేము ఖచ్చితంగా కూడా. ఇవాళ మా ఉమ్మడి జిల్లాకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే బయటికి తీసుకుపోవాలి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి. శ్రీశైలం మొత్తం ప్రాజెక్టుపై పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తుంది. అది మంచి పద్ధతి కాదు. ఏపీ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం మేము. సముద్రంలో ఎన్నో టీఎంసీ నీళ్ళు కలిసిపోతుంది వృధాగా. దాన్ని ఆపుకుందాం. మనం 2 రాష్ట్రాలు కలిసి పైన రాష్ట్రం మీద కొట్లాడదాం. పైన రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ ప్రాజెక్టుల మీద కొట్లాడదాం. నీళ్ళు అందుకుందాం. అంతే తప్ప తెలంగాణకు నీళ్ళు రానియమంటే అది మంచి పద్ధతి కాదు. అది ఇటువంటి వివాదాల వల్లనే రాష్ట్రం విడిపోయింది. ఆ రోజు అన్ని చక్కగా చూసింటే కలిసిమెలిసి ఉండేవాళ్ళమే.